మనతో నిజంగా పాటు డాక్టర్ ఇప్పుడు మీరు అందసత్యం విన్నది గారు కూడా విన్నారా? జాయిన్ అయ్యారు, పెండపట్టుపులర్. అందసత్యం గారు, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఎక్సైజ్ పాలసీ పైన కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయిలో విచారణ జరుపుతుందనేటటువంటి అంశం స్పష్టమవుతుంది. దీనికి బాధ్యులైనటువంటి మంత్రులను, అధికారులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నటువంటి వార్తలు మనకు బయటపడుతున్నాయి. ఎట్లా స్పందిస్తారు అందసత్యం గారు ఈ వ్యవహారంపై? ఇవాళ ఆ, ఇప్పుడున్నటువంటి ఎక్స్పెండిచర్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు పర్టికులర్గా తెలంగాణలో ఈ ఆదాయమే మెయిన్ రెవెన్యూ అయిపోయింది. దరిదాపు 1200 కోట్ల నుంచి అలా 36,000 కోట్లకు పెరిగింది ఎక్సైజ్ దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ. దీంట్లో ఈ ఆదాయ పెరుగుదలలో ఎక్కడెక్కడ ఏ ఏ రకాలైనటువంటి కమిషన్లు వస్తే ఆయా రకాల కమిషన్లు పుచ్చుకునేందుకు మంత్రులు, అధికారులు ప్రయత్నం చేస్తున్నవారో అది నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడున్నటువంటి లిక్కర్ స్కామ్లో వాస్తవానికి దేశంలో జరిగేటువంటి కుంభకోణాలతో పోలిస్తే ఇది చిన్నదే. 200-300 కోట్లు, మాక్సిమం 600 కోట్లు అంటున్నారు. ఇప్పటికి 100 కోట్లే కవిత ఇచ్చింది వాళ్ళకి అంటున్నారు. కానీ మోరల్ క్వశ్చన్, మోరల్ ఆబ్లిగేషన్ బీఆర్ఎస్ ని ప్రభుత్వం కోల్పోయిన దాంట్లో బాగా బదనమైనటువంటి 4-5 కారణాల్లో కవిత లిక్కర్ కుంభకోణంలో ఉంటాం అనేటువంటిది ఒక అంశం. కాబట్టి వాళ్ళ అరెస్ట్ అయితే ఎందుకు సానుభూతి రాలేదు అంటే, ఒకటి ఇలా కుంభకోణానికి పాల్పడటం ఒకటైతే, మహిళ లిక్కర్ స్కామ్ కు పోవటం ఏంది అంటే ఎన్ని అక్రమాలు చేసిందో అందులో భాగంగా ఇది కూడా ఒక అక్రమ మార్గాన్ని ఎంచుకుందనేటువంటి స్థితికి వాళ్ళ ప్రజలు వచ్చారు. అందుకే అరెస్ట్ చేసినాడు బీఆర్ఎస్ ప్రదర్శనలు పిలిపిస్తే కూడా ఎవరు బయటికి రాలేదు. ఏదో ఒక ఛానల్లో ఒక మహిళ అన్నది, ఈవిడ ఏమన్నా స్వాతంత్ర ఉద్యమం కోసం పోయిందా, తెలంగాణ ఉద్యమం కోసం పోయిందా అని అడిగింది. కాబట్టి అదే భావన ప్రజల్లో ఉంది వాళ్ళ. కాబట్టి ఒక మహిళ ఇన్వాల్వ్ కావటం అనేటువంటిది మరీ చేత్కరించుకున్నటువంటి విషయం. రెండవది, అసలు లేని కాడనే ఈడీ, సిబిఐ కేసులు దవ్వుతుంది. ఇవి గత అనేక ప్రభుత్వాలు మిస్యూజ్ చేస్తున్నాయి. రిలేటివ్లీ ఇది ఇంకా ఎక్కువ బీజేపీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి అవతల ఢిల్లీ, పంజాబ్లో బీజేపీకి ప్రధానమైనటువంటి శత్రువు ఇవాళ ఆప్. అట్లాగే తెలంగాణలో ప్రధానమైనటువంటి శత్రువు గతంలో ఎలక్షన్ల కన్నా ముందు బీఆర్ఎస్. కాబట్టి ఇటువంటి అవకాశం దొరికిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మనందరికీ ఉన్నటువంటి అంచనా. కాబట్టి ఇది రాజకీయంగా అని అన్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీని ఉపయోగించుకుంటుంది, బీజేపీ ఇంకా ఎక్కువ ఉపయోగించుకుంటుంది ఇవాళ. కాబట్టి దీన్ని ఇవాళ కవితని ఈడీ ఒకవేళ బెయిల్ వస్తుందా అనుకుంటే వెంటనే సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ కావటం వల్ల మళ్ళీ జ్యుడిషియరీ కస్టడీ 23కి పెరిగింది, ఏప్రిల్ 23కి పెరిగింది. ఈ విధంగా ఇవాళ ఖచ్చితంగా కంప్లీట్ ఆప్ అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ డిస్మాంటిల్ చేసి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళ మీద నమ్మకం పోయేంత వరకు, కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం పోయేంత వరకు దీన్ని కొనసాగిస్తూనే ఉంటది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి బీజేపీకి ఇది ఒక మంచి అవకాశంగా లభించింది. ఇక ఎక్సైజ్ పాలసీ విషయానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్కు వైన్ షాపులకు డిపాజిట్ చేస్తారు. ఈ డిపాజిట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అనౌన్స్ చేసి ఈ ఫైనాన్షియల్ లో డిపాజిట్లు వసూలు చేయాల్సింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు పోయిన సంవత్సరమే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ రాకముందే వేలంపాట పెట్టి దరిదాపు 2,000 కోట్లు వైన్ షాపుల మీద డిపాజిట్లు వసూలు చేసుకొని ఖర్చు పెట్టింది. కాబట్టి ఇటువంటి అనేక పాలసీ మ్యాటర్స్, తర్వాత బేవరేజెస్కి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు, తర్వాత కాంట్రాక్టుకు తర్వాత రిటైల్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్, వీటిని ఎవరు నిర్ణయించేటువంటి డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని బీఆర్ఎస్ దరిదాపు తెలంగాణలో మోరల్ క్వశ్చన్, పొలిటికల్ గా ఓవర్కమ్ అవుదామంటే మోరల్ క్వశ్చన్స్ అడ్డం వస్తున్నాయి. దాంట్లో లిక్కర్ స్కామ్ ఒకటి, కాళేశ్వరం ఒకటి, ఇటువంటి 4-5 గవర్నమెంట్ ని డిస్మాంటిల్ చేసినాయి. ఇవాళ రివైవ్ అవుదామంటే ప్రతిపక్ష పార్టీల చోట ఓడిపోయినంత మాత్రాన సస్టైన్ కాకుండా పోలేదు. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతారు, గెలుస్తారు, అయినా ఎస్పీ సస్టైన్ అయింది.
Yes. బీహార్ లో గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు, అయినా ఆర్జేడీ సస్టైన్ అయింది. ఇక్కడ ఎందుకు సస్టైన్ కాబోతుంది అంటే ఇగో ఇటువంటి మోరల్ ఆబ్లిగేషన్స్ లో డిఫెన్స్ లో పడి వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే స్థితిలో ఇవాళ కేసీఆర్ నోట కవిత గురించి మాట్లాడి సమర్థించుకునే స్థితిలో డిఫెన్స్ లో పడిపోయాడు. మిగతా వాళ్ళు కూడా నాయకులు ఏదో కొసరగా మాట్లాడటం తప్ప దేని ప్రధాన ఏజెండాగా మాట్లాడి డిఫెండ్ చేసుకున్నటువంటి క్రమంలో లేరు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి. కాబట్టి దాన్ని ఫేస్ చేస్తా ఉంది వాళ్ళ తెలంగాణ.